ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విచారణ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకుందాం. రమేష్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విచారణలో పోలీసులు ఏ అంశాలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది? రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచంపల్లి సంబంధించిన ఫామ్ హౌస్ లో గత నెల 11వ తేదీన కూడా ఫామ్ హౌస్ లో కోడి పందాలు తర్వాత గేమింగ్ సంబంధించి కూడా ఆట నిర్వహిస్తారని చెప్పి కూడా నేపథ్యంలో కూడా పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి తర్వాత దాడుల కేసుకు సంబంధించి కూడా వివరాలు రాబట్టాలని చెప్పి కూడా ఈ రోజు అతన్ని విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్న సంగతి తెలిసిందైతే ఈ రోజు దాదాపు అతన్ని 4.5 గంటల పాటు కూడా పోలీసులు ఆ విచారణ చేపట్టడం జరిగింది. దాంట్లో ఆ లీజుకి సంబంధించి కూడా అంటే ఫామ్ హౌస్ ని వేరే వ్యక్తులకు ఆ లీజుకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా గతంలో అతను పోలీసులకు ఇచ్చిన సమాచారంలో కూడా పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి కూడా డాక్యుమెంట్స్ కానీ తర్వాత ఆ లీజుకి సంబంధించి ఎప్పుడు ఇచ్చారు తర్వాత ఎవరికి ఇచ్చారన్న కోణంలో కూడా ఈ రోజు పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో విచారణలో భాగంగానే చాలా అంటే విషయాలకు సంబంధించి కూడా ఈ లీజింగ్ పేపర్లతో పాటు అసలు ఎంతవరకు అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం నిర్వహించడం జరిగింది, దాంట్లో లీజుకు సంబంధించి కేవలం ఇటు ఒక వ్యక్తి తన బంధువుకి అయినా కానీ తర్వాత మరొక వ్యక్తికి కూడా ప్రధానంగా లీజుకి ఇచ్చినట్టు కూడా పోలీసులు మొదటగా చెప్తున్నప్పటికీ ఆ లీజు పత్రాలు కానీ ఆ లీజుకు సంబంధించిన వాటిపైన కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే రాబట్టడం తెలిసింది. ప్రస్తుతం అయితే అతను ఈ రోజు 4.5 గంటల పాటు అయితే అతనైతే విచారించడం జరిగింది. అయినా విచారణ అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతూ కేవలం ఇది పోలీసులు ఏవైతే వివరాలు అడగడం జరిగిందో ఆ వివరాలను కూడా పూర్తి స్థాయిలో నేను వెల్లడించానని చెప్పి కూడా ఇటు మీడియా సమావేశంలో కూడా అక్కడైతే మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అతను మళ్ళీ పోలీసులకు సంబంధించి కూడా ఏదన్నా మళ్ళీ రమ్మని చెప్పి ఏమన్నా అడిగారన్న ఉన్నప్పటికీ తర్వాత నాకు ఎలాంటి చెప్పలేదు. కేవలం అయితే ఈ రోజు జరిగిన విచారణలో భాగంగా ఫామ్ హౌస్ సంబంధించిన మాత్రమే డీటెయిల్ అడగడం జరిగింది. ఆ డీటెయిల్ లో దాంట్లో లీజుకి ఇచ్చిన ఒక వ్యక్తికి ఇవ్వడంతో కూడా అతను కోడి పందాలు తర్వాత కోడి పందాలు నిర్వహించడంతో పాటు అక్కడ గేమింగ్ సంబంధించి కొన్ని ఆటలు నిర్వహించారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తులో భాగంగా నన్ను విచారించారని మాత్రం పోలీసులకు అయితే వెళ్లించడం జరిగింది. చూడాలి అసలు మరి ఈ రోజు జరిగిన విచారణకు సంబంధించి పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరి ఎలాంటి విచారణకు సంబంధించి కూడా పోలీసులు కావాల్సిన వివరాలు రాబట్టారా లేదా మరొకసారి ఏమన్నా అతన్ని విచారిస్తారా, ఈ విచారణతోనే పూర్తిగా దీనికి పురుష పడుతుందా లేదనేది కూడా ప్రస్తుతం అయితే వేచి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ధన్యవాదాలు రమేష్.